ఇప్పుడు పబ్లిక్ అవుట్రేజ్ వల్ల భివానీలో కొన్ని డేస్ ఇంటర్నెట్ సస్పెండ్ చేసిండ్రు. ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఈ డెసిషన్ తర్వాత మనీషా ఫ్యామిలీ ఆగస్ట్ 21 రోజు అంత్యక్రియల్ని కంప్లీట్ చేసిండ్రు, జస్టిస్ దొరుకుతుంది అనే హోప్తోనే. మనీషా పేరెంట్స్ వాళ్ళ టాలెంటెడ్ డాటర్ని కోల్పోయినరు. ఆమె మీద చాలా హోప్స్ పెట్టుకునిండే. తన గ్రాండ్ ఫాదర్ చెప్పింది ఏంటంటే అడ్మిషన్ ఫీజ్కి ఏమైనా షార్టేజ్ వస్తే తన కౌస్ అండ్ బఫెలోస్ అన్నీ అమ్మేసి స్టడీస్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తా అని ప్రామిస్ చేసిండ్రంట. ఈ కేస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది జస్ట్ ఒక అమ్మాయి మీద కేసు కాదు. ఈ కేస్ మన కంట్రీలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది, ఎస్పెషల్లీ మొన్ననే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసిన తర్వాత. ఐ హోప్ మనీషాకి సూన్ జస్టిస్ దొరుకుతుంది అని. మనలాంటి వాళ్ళు ఈ టైప్ ఇంజస్టిస్కి అగెనెస్ట్గా వాయిస్ రేస్ చేయాలి. ఈ కేసుని తప్పుదోవలో తీసుకుపోలేదు అంటే ఓకే, బట్ తీసుకుపోయిండ్రు అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు అంటే మన దేశంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్నిసార్లు రిపీట్ అవుతాయో. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో గైస్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని ఏం చెప్పాను, కానీ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేసి మన వాయిస్ని రేస్ చేయడంలో హెల్ప్ చేయండి. జై హింద్.